హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ బ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, యాప్స్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఒక్క నిమిషంలో 10,000 వ్యూస్ అనేది యూట్యూబ్ వీడియోకి ఎలా తెప్పించుకోవాలో చెప్తాను. ఇది కేవలం యాడ్వర్డ్స్ నుండి పెయిడ్ ప్రమోషన్ ద్వారా ఎలా తెప్పించుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ యాడ్వర్డ్స్ ద్వారా ఎలా ప్రమోట్ చేసుకోవాలో కానీ మీకు కానీ తెలిసినట్లయితే దయచేసి ఇక్కడే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ కామెంట్లు పెడతారు, ఈ విషయం నాకు తెలుసు మళ్ళీ ఎందుకు చెప్తున్నామని. దయచేసి ఇది యాడ్వర్డ్స్ నుండి డబ్బులు పెట్టి ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి అనే విషయం మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్తాను. 10,000 వ్యూస్ కాదు, 1,00,000 వ్యూస్ అయినా సరే మనం ఒక్క నిమిషంలో తెప్పించుకోవచ్చు. ఓకే, అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అయితే మీ అందరికీ చెప్పాలి. అది ఏంటంటే, చాలా మంది మా హీరోకి ట్రైలర్కి ఇన్ని వ్యూస్ వచ్చాయి, లేకపోతే టీజర్కి ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఒక సెకండ్లో ఎంత వ్యూస్ వచ్చాయి, ఇన్ని గంటలు ఇన్ని వ్యూస్ వచ్చాయని చాలా మంది పోస్ట్ పెడుతుంటారు ఫేస్బుక్లో. అలానే కొంతమంది అయితే ఇంకా ఎక్కువగా తిట్టించుకుంటారు అనమాట. ఎవరికి ఉపయోగం ఫ్రెండ్స్? వాళ్ళందరూ కూడా చాలా వరకు సినిమా ట్రైలర్స్ కానీ లేకపోతే టీజర్స్ కానీ వ్యూస్ అనేవి పెయిడ్ ప్రమోషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. కొన్ని నెట్వర్క్స్ అయితే ఉంటాయి, వాటి ద్వారా కొన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి, వాటి ద్వారా వీళ్ళు వ్యూస్ అనేది తెప్పించుకుంటారనమాట. ఓకే, అర్థమైంది కదా? అన్ని అలానే ఉన్నాయని కాదు, కొన్ని అయితే అవి కానీ చెప్పినట్లయితే మళ్ళీ మా హీరోకి ఇలా వచ్చాయా అంటావనేసి మళ్ళీ నా పైన కోపం పడినా మీ అందరూ కూడా పడతారు. నేనైతే అది కాదు, కానీ నిజానికి చాలా వరకు వ్యూస్ అనేవి అలా వచ్చినవే. ఇప్పుడు మీ చాలా మంది అంటుంటారు కదా, మా ప్రభాస్ ట్రైలర్కి ఇన్ని వ్యూస్ వచ్చాయి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా ఉంటాయి కదా. ఇందులో చాలా వరకు ఇలా పెయిడ్ ప్రమోషన్ ద్వారా వస్తాయి. ఖచ్చితంగా అందరికీ కూడా పెయిడ్ ప్రమోషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఆ మూవీ యూనిట్స్ కానీ, ఎందుకంటే చాలా బడ్జెట్ పెట్టి తీస్తారు కాబట్టి వాటికి పెయిడ్ ప్రమోషన్ అనేది ఖచ్చితంగా అయితే చేస్తారు. ఓకే, ఈ విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకో అందరిని తిట్టుకోవడం, ఒక హీరోని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇంకో హీరో గురించి మనం తిడుతూ అనడం ఎవరికి ఉపయోగం ఫ్రెండ్స్? మీరు అలా తిట్టుకోవడం వల్ల 10 మందికి అన్నం దొరుకుతుందా? లేకపోతే అన్ని వ్యూస్ అన్ని నిమిషాలు రావడం వల్ల ఇంకో ఎవరికైనా ఉపాధి దొరుకుతుందా? లేకపోతే ఇంకెవరికైనా సరే ఆకలి తీరుతుందా? లేకపోతే దానివల్ల ఇంకా 100 మంది అనేది చాలా సంతోషంగా వాళ్ళ జీవితం అనేది హ్యాపీగా ఉంటుందా? జస్ట్ చిన్న సంతోషం కోసమే ఉంటుంది, కానీ అలా ఒకవేళ వచ్చినట్లయితే కొద్దిగా సంతోషపడి ఊరుకోండి. ఓకే, ఎందుకంటే ఇలా తిట్టుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఇంకా వాడు నువ్వు శత్రువు అవుతావు. ఎందుకు అంత ఇది ఫ్రెండ్స్ నాకైతే అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా చాలా వరకు పెయిడ్ ప్రమోషన్ ద్వారా వచ్చినవి. ఓకే, ఇంకెందుకు కాల్సి ఫ్రెండ్స్, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. గాయస్, మీకు ఇంకో విషయం చెప్పాలి. అది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కదా, ప్రసాద్ గారు కానీ లేకపోతే కొంతమంది, వీళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా బూస్ట్ చేసిన వాళ్ళే. అంటే వీడియోస్ని ఇలా ప్రమోట్ చేసుకున్న వాళ్ళే, ఫేస్బుక్లో కావచ్చు లేకపోతే గూగుల్ యాడ్వర్డ్స్లో కావచ్చు. అర్థమైందా? ఈ విషయం అతనే చెప్పారు. 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఒక వీడియో చేశారు, ఒకసారి చూడండి దాన్ని. ఆ వీడియోలో చెప్పారనమాట, ఇలా బూస్ట్ చేసిన వీడియోస్ అని. అంటే ఇలా వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇలా చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది రీచ్ అయితే ఖచ్చితంగా అందులో లైక్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే మనకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఉండేటప్పుడు మాత్రం పబ్లిక్లో పెట్టడం అనేది పెట్టండి మీ వీడియోని. ఎందుకంటే ప్రైవేట్లో పెట్టినట్లయితే వాచ్ టైం కానీ మనకి ఇంక్రీజ్ అవ్వకపోవచ్చు. ఓకే, అదే వాచ్ టైం కలుస్తుందో లేదా అనేది, కానీ వ్యూస్ మాత్రం మనకి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన యూట్యూబ్ యొక్క క్రియేటివ్ స్టూడియోలోనికి డాష్బోర్డ్లోకి వచ్చాక ఇక్కడ వీడియోస్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అన్ని వీడియోస్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీకు 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్రమోట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నన్ను అడగొద్దు మీరు దయచేసి. మళ్ళీ అంటే మీరే చేసుకోవచ్చు కదా మీ వీడియోస్కి అని. నేను దయచేసి ఈ వీడియోస్ మాత్రం కొందరికే చేస్తున్నాను. అంటే ఎవరికైతే ఆన్లైన్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఒక మంచిగా సక్సెస్ అనేది చూడాలనుకుంటున్నారో ఆన్లైన్లో, వాళ్ళందరి కోసం ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. నా వీడియోస్ అందరికీ చేరకపోవచ్చు, కానీ ఎవరైతే ఇలాంటి గోల్స్ ఉన్నాయో వాళ్ళకి చేరితే చాలు. ఇంకో విషయం ఏంటంటే, ఓన్లీ సినిమా ట్రైలర్స్కే కాదు ఫ్రెండ్స్, దీనికి ఎలాంటి మీ దగ్గర మనీ ఉంటే ఎలాంటి వీడియోస్కైనా మనం చేసుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో మనం ఇలా చేసుకుంటే నో ప్రాబ్లం. మనీ ఉంటేనే పెట్టండి, లేకపోతే ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఉన్నా కూడా మీరు ఇలా ప్రమోట్ చేసుకోవడానికి చూడండి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇంకా చాలామంది ఇలానే చేశారు. మీకు మనీ ఉంటేనే చేయండి ఫ్రెండ్స్, లేకపోతే ఒక తెలుసుకోండి అంతే. ఇలా కూడా మన వీడియోస్ని ప్రమోట్ చేసుకోవచ్చు అని మాత్రమే ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఓకే, అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ వీడియోని మాత్రం ఈ విధంగా చేయండి.
అండ్ ఇక్కడ మీరు క్యాంపెయిన్ యొక్క నేమ్ అనేది ఇవ్వండి. నేను ఎండైర్ ఇన్ఫో డాక్ అని ఇస్తున్నాను. ఎండైర్ ఇన్ఫో డాక్ అని ఇచ్చేసాక మీరు డౌన్లోడ్కి వచ్చినట్లయితే ఇక్కడ మన వీడియో అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడైతే మీకు చూపిస్తుంది ఆటోమేటిక్లీ ప్లేడ్ బిఫోర్ అదర్ యూట్యూబ్ వీడియోస్. అంటే ఏదైనా యూట్యూబ్ వీడియోస్ వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఆటోమేటిక్గా వీడియో అనేది రన్ అవుతుంది. మనకైతే అలాగైతే వద్దు ఫ్రెండ్స్, అలా అయితే మనకి వ్యూస్ అనేవి ఎక్కువ రాకపోవచ్చు. అంటే ఇది ఇలా చేయడం వల్ల వేస్ట్ అనమాట. మనకి వ్యూస్ మామూలుగా వీడియో రన్ అయిపోతుంది. అలా కాకుండా కార్డ్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఈ డౌన్లో కానీ అంటే మీకు ఇక్కడ చూపిస్తాను, క్లిక్ చేసి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ ఫస్ట్ దగ్గర కానీ క్లిక్ చేసినట్లయితే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా రన్ అవుతుంది. ఇలా అవ్వడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. ఓకే, నేనైతే రెండుది క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఎవరైనా క్లిక్ చేస్తే మనకు వ్యూ అనేది పడుతుంది. ఓకే, అండ్ దీన్ని ఇలానే ఉంచేసి ఇంకా డౌన్ చేసుకొని రండి. డౌన్లోకి ఇక్కడ హెడ్డింగ్ అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ అట్రాక్టివ్గా ఉన్న హెడ్లైన్ అనేది ఇవ్వండి. ఇక్కడ మేక్ మనీ ఆన్లైన్ ఉంది కదా, ఇలా ఇచ్చారనుకోండి. ఇక్కడ చూడడానికి హౌ టు మేక్ మనీ ఆన్లైన్ గురించి, ఆన్లైన్ ఎలా డబ్బులు సంపాదించాలి అనే వీడియో అనుకొని క్లిక్ చేస్తారు. ఓకే, డిస్క్రిప్షన్ కూడా నేను మామూలుగా అది ఇచ్చేస్తున్నాను. అండ్ థర్డ్ వన్ కూడా అది ఇచ్చాను. అంటే మీకు నచ్చింది ఇవ్వండి ఇక్కడ. ఓకే, డిస్క్రిప్షన్లు అనేవి. అండ్ డౌన్ చేసుకుని స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ లొకేషన్ అనేది అడుగుతుంది. అంటే లొకేషన్ ఎందుకు అడుగుతుంది అంటే ఇక్కడ మనం అదే విధంగా కానీ కంటిన్యూ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే చాలామందికి పాకిస్తాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి, ఆఫ్ఘనిస్తాన్ అందరికీ మనకి రికమెండ్ అవుతుంది. అలా వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇస్తున్నాను. ఇలా చూసారా, ఇలా మనకు ఎందుకంటే ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలుగు రాష్ట్రాలకు మాత్రమే మన వీడియో అనేది వస్తుంది. ఇప్పుడు అమెరికా వాళ్ళు చూపించారనుకోండి, వాళ్ళకి అర్థం కాక ఇది ఎందుకు వచ్చింది అనేసి స్కిప్ చేసేస్తారు వీడియోని. అలా కాకుండా మనం ఏపీ కానీ పెట్టుకున్నట్లయితే తెలుగులో ఉంటుంది కాబట్టి మనల్ని క్లిక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇవ్వండి. అండ్ అంటే తెలుగు వారికి ఇది మనకి రికమెండ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంచాను. అలానే కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా ఎవరికైతే మన వీడియో చూపించాలని అడుగుతుంది మేల్ అండ్ ఫీమేల్ అన్నోన్ పర్సన్ అంటే నేను జనరల్ అయితే మేల్ అండ్ ఫీమేల్ ఇచ్చేసాను. అలానే నా ఎక్కువ ఇది డిజిటల్ మార్కెటింగ్ గురించి, ఆన్లైన్ మేకింగ్ గురించి ఈ వయసు వాళ్ళకు చూపించిన వేస్ట్ నా వీడియో. ఓకే, ఎందుకంటే ఎక్కువ మంది ఆ వీడియోని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కేవలం నేను 18 to 34 మెంబర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాట్ పేరెంటా అనే ఉంది. అండ్ అన్నోన్ పర్సన్ అయితే తీస్తాను. ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీది వేరే ఎంటర్టైన్మెంట్ అయితే అన్నీ ఉంచుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మనకు వ్యూస్ అనేది వస్తాయి ఎక్కువ. ఇక్కడ రీచ్ పీపుల్ హూ అంటే ఇది ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. అలా కాకుండా ఎంతమందికైనా చూపించినా ఏం పర్వాలేదు. అంటే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అలా కాకుండా మీది డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అనుకోండి, ఏదైనా సర్వీసెస్ ఓరియంటెడ్గా వీడియోని చేసినట్లయితే ఈ డౌన్లోకి ఇచ్చేసి మీరు ఏ కేటగిరీ ఏంటి పర్టికులర్గా వీళ్ళకి మాత్రమే మన వీడియో చూపించాలని ఉంటుంది. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చూపిస్తుంది ఈ డైలీ బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ మనం పర్ డేకి ఎంత మనీ ఇస్తే అంత మనీ అనేది కట్ అయ్యి అంతమందికి చూపిస్తుంది. ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను $10 అని. $10 అయినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రివ్యూస్ అని చూడొచ్చు. ఇంప్రెషన్స్ అంటే 170K నుండి 710K వరకు చూపిస్తుంది. వాళ్ళు క్లిక్ చేయడం అనేది ఎలా ఉంటుందంటే వ్యూస్ మాత్రం ఈ విధంగా మనకు తెప్పిస్తుంది అనమాట. 3K నుండి ఒక 9K వరకు మధ్యలో చూపిస్తుంది. అలానే కాకుండా డైలీ బడ్జెట్ అనేది మీరు ఎక్కువగా మూవీ ప్రమోషన్స్కి అయితే ఏం చేస్తారంటే మినిమం పర్ డేకి $100 లేకపోతే $50 పెడతారు. ఒకవేళ $100 పెట్టారనుకోండి, చూడండి మనకి ఎన్ని వ్యూస్ వస్తాయో. ఇంప్రెషన్స్ చూసారా, 1 million నుండి 7.8 million వరకు వస్తుందన్నమాట. ఓకే, చూసారు కదా ఎంత ఇంప్రెషన్ వస్తాయి. అది మూవీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువ పర్సంటేజ్, మినిమం 1 million ఒక్క రోజులోనే. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఒక్కరోజు అనే టైం అని కాదు, ఆటోమేటిక్గా మీకు వ్యూస్ అనేది అలా పెరిగిపోతూనే ఉంటాయి. 1 million కాదు ఫ్రెండ్స్, అంతకన్నా ఎక్కువ కూడా వస్తాయి. వ్యూస్ మాత్రం మనకి ఇలా ఈ విధంగా రావచ్చు. ఓకే, ఖచ్చితంగా ఇది మామూలుగా పర్టికులర్గా ఇది డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి అందరూ చూడకపోవచ్చు, కొంతమంది మాత్రమే చూస్తారు. అలా కాకుండా ఇది మూవీ కానీ అయినట్లయితే, మీది ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కానీ అయినట్లయితే ఈ ఇంప్రెషన్ చూసారా, ఈ విధంగా మనకు వ్యూస్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసారా 27K నుండి 98K వరకు మధ్యలో వస్తుంది. అందుకని ఎక్కువ కూడా రావచ్చు, బట్ చెప్పాం ఒక్క రోజుకి.
ఓకే, ఇలా క్రియేట్ క్యాంపెయిన్ కానీ క్లిక్ చేసినట్లయితే మనకి క్యాంపెయిన్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. ఇంకా మనకి వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ మీకు ఫైనల్ క్యాంపెయిన్ అని చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆడియన్స్ కానీ ఇవన్నీ కానీ రిపోర్ట్ కానీ ఉంటుంది. ఇందులో ప్రజెంట్ అయితే మనీ లేకపోవడం వల్ల ఇది రన్ అవ్వదు. మనీ ఉన్నట్లయితే ఆటోమేటిక్లీ ఇది రన్ అయిపోయి ఆటోమేటిక్లీ వ్యూస్ వచ్చేస్తాయి అండ్ వాచ్ టైం అన్నీ కూడా వచ్చేస్తాయి. మనకి మనీ కూడా కట్టడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.